ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. నా పేరు వరప్రసాద్, వైజాగ్ ఆంధ్ర బ్యాంక్లో అకౌంటెంట్ని. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రసాద్ అబ్బా మీరు కదయ్యా పెళ్లి కానీ ప్రసాద్ నిన్నే. ఏంట్రా సీను, బర్త్డేనా? కాదండి, నాకు పెళ్లి కుదిరిందండి. పెళ్లి వారిని తీసుకోండి. వాడి జీతం 3000, నాకు 9000. వాడికి కూడా పెళ్లి అయిపోతుందిరా, నాకెందుకు అవట్లేదు? నాలో ఏం తక్కువ? అబ్బాయిని ఇక్కడ పెడతాడు, అమ్మాయిని ఎక్కడో దాస్తాడు. టైం వచ్చినప్పుడు ఇద్దరిని కలుపుతాడు. అలాగే నీకు కూడా ఎవరో అమ్మాయి రాసి పెట్టి ఉంటుంది. పెళ్లి అనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ పేడెత్తప్పుడే చిరాగ్గా ఉంటుంది. ఆ అమ్మాయి అందంగా ఉంటుందా సార్? ఐశ్వర్య రాయ్ని, కరీనా కపూర్ని మిక్సీలేసి ఓ పావుగంట తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే నిరజాన. మిస్ మల్లీశ్వరి, ది ప్రిన్సెస్ ఆఫ్ మీర్జాపురం. Behind every great fortune there is a crime. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? రే పెళ్లి కాని ప్రసాద్, ఇది మీ వైజాగ్ కాదు, నా ప్యాలెస్. మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను, జాగ్రత్త. ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు. మళ్ళీ సిరి మీద ఇంకోసారి చెయ్యేసావనుకో, నీ శవం చూడటానికి నీ కొడుకు కూడా దర్శకునేంత భయంకరంగా చంపుతాను. నాకు ఈ కోటలో యువరాణిగా ఉండటం కంటే అతని మనసులో మహారాణిగా ఉండటమే ఇష్టం. నీ నవ్వులే వెన్నెలని, మల్లెలని, హరివిల్లులని, ఎవరేవేవో అంటే అనని, ఏం చెప్పను ఏవి చాలవని. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా.